దుఃఖం పండుతున్న నేల. దుఃఖం పండుతున్న నేల రచయిత బంగారరాజు కంట. దుఃఖం పండుతున్న నేల ఇప్పుడు చాలా అవసరమైన పుస్తకం. ఇది కవిత్వంతో కూడిన పుస్తకం, అత్యుత్తమమైనటువంటి సాహిత్యం. కేవలం అనుభవాలు, ఆకలి, ఆ ఆకలి నుంచి వచ్చినటువంటి సమస్య, సామాజికంగా మనం ఎదురు చూస్తున్నటువంటి లేదా మనం వింటున్నటువంటివి, కంటున్నటువంటి అనేక సమస్యలపై ఇదొక తాత్విక రచన. ఎక్కడైతే దుఃఖం పండుతుందో అక్కడ కసి పెరుగుతుంది. ఎక్కడైతే దుఃఖం పెరుగుతుందో అక్కడ ఆవేదన పుట్టుకొస్తుంది. ఎక్కడైతే దుఃఖం పండుతుందో అక్కడ ఒక జాగృతం వస్తుంది. ఎక్కడైతే దుఃఖం పండుతుందో అక్కడ పిడికెళ్ళు బిగుసుకుంటాయి. ఎక్కడైతే దుఃఖం పండుతుందో అక్కడ వేల చేతులు ఒక్కటై దుఃఖానికి కారణాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాయి. దుఃఖం మానసికమైంది. దుఃఖం భిన్న భావోద్వేగాల కలయిక. దుఃఖం అనేక సమస్యలను ఆలోచింపచేసే ఓ సాదా సీదా రసాయనిక చర్య. సమస్యకు పరిష్కారం చావే అయితే మనిషి అన్నవాడు కథల్లోనే కనిపించేవాడు. ఆపద ఆయు కంటే చాలా చిన్నది. చాలా చిన్న మాటలాగా కనిపిస్తాయి, లోతైన అర్థంతో కూడింది. బంగారరాజు దుఃఖం పండుతున్న నేలలో పేర్కొన్నటువంటి అనేక కవితలను నేను ఇక్కడ ప్రస్తావించవచ్చు. కానీ దుఃఖం పండుతున్న నేల చదవాలి. కాలిస్తే మసి, పూడిస్తే మట్టి. చచ్చిపోయాక ఇంతకంట ఏం? బతికి చూడు, ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు